యేసు ఈ మాటలు చెప్పి జనసమూహములు 7వ అధ్యాయం 20వ వచనం, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు ప్రవేశించగానే నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. చాలు, ప్రార్థిద్దాం. ప్రేమలేని యేసయ్య, కృపలేని తండ్రి, దేవో తండ్రి, దేవా, మేమంతా సమిష్టిగా చేరి నీ పాదసన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినే చెవి, గ్రహించే హృదయాలు, వాక్యానికి లోబడే జీవితాలు దయచేయండి. దేవో తండ్రి, దేవ, నన్ను మరుగుపరచండి. నేను మనిషినయ్యా, నా మాటలు కాక దేవో తండ్రి, దేవనైనా మీ నోటికి బోరగా మాత్రమే నన్ను వాడుకొనుచు మా అందరి హృదయాలను దేవ స్థిరపరిచి మీ నామంలో వృద్ధిపరచమని వేడుకున్నాం. సహాయం చేయండి. ఈ పరిచయలు నానాటికి దీవించండి. దేవో తండ్రి, దేవనైనా ఎప్పుడు ఉప్పుగుచుండు నీటి ఓటమని ఈ సంగమ దేవ నిత్యానిత్యముగా కట్టబడి అనేకులకు ఆశ్రయంగా, అనేకుల ఆకలి తీర్చే దేవ దేవో తండ్రి, నీ యొక్క వాక్యపు ఆహారం నిలవలెక్కడ ఉన్నట్లుగా స్థిరపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నటి వాటిని నా జీవితంలోకి ఈరోజు ఒక వరంగా అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా సంఘ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘ పెద్దలు, ప్రతపట్ల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. చేయవలసిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన అంశం జ్ఞాపకం చేస్తారా? విశ్వాసం. ఇస్ దేర్ ఎనీబడీ? మన అంశం ఏంటి? సిలువ అనే క్రాస్లో మనం ఎవరు తీరిపోయేవారమా, క్రీస్తు పాదాల కాడ నిలబడేవారమా? ఆమేన్. యేసు ప్రభువారు సరైన గుండుగా, లేకపోతే సరైన తూనిక రాయిగా మనకుండగా, సిలువ అనే కాటాలో ఒక పక్క అయినా ఒక పక్క మనం పెట్టినప్పుడు మనం తేలిపోయేవారిమా, ఉన్నవారిమా? మూలవాక్యం అయితే దానియేలు గ్రంథం అందరికీ తెలుసు. దేవుడు నీ రాజ్యంలో లెక్క చూసి నిన్ను త్రాసులో తోచగా నువ్వు తేలిపోయావు, కాబట్టి నీ రాజ్యాన్ని ఏం చేశాడు? దాన్ని తీసివేసి నీ పొరుగు రాజ్యాలకి, నీ పొరుగు వారిని దాన్ని అప్పగించాడు అనే మాట బెల్షాజరుతో దానియేలు మనం వాడగా చదువుకున్నాం మూలవాక్యం. ఉదాహరణ వారాలుగా మనం ఏ విషయాల్లో తేలిపోకూడదనే విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తాం. ఆమేన్. మొదటిదేంటి? సపోజ్ మీరు ప్రతిరోజు వాక్యం వింటారు, నేను వారానికి ఒకసారి వచ్చేవాడిని. అయినను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని నెమరవేస్తూ ఆ ప్రకారంగా జీవించాలనేది సావుకునిగా నా యొక్క ప్రార్థన, నా ఆశ. ఆమేన్. మనం 2 విషయాలు ధ్యానం చేశాం. అందులో మొదటిది, అది రెండవది. సామూహికం అనేది రెండవ వారం ధ్యానం చేశాం. మొదటిది, మన అనుభవం ఏంటి? క్రీస్తు అనుభవంతో పోల్చుకుంటే మన అనుభవం ఏంటి? ఆ అనుభవం ఎందులో? వాక్యంలోనా, లేకపోతే లోకంలోనా? సత్యంలోనా, లేకపోతే బయట వివిధ కార్యాల్లో? మొత్తానికి ఇంతకీ ఎందులో అనుభవం ఉండాలి, ఎందులో ఉంటుంది, ఆ అనుభవం ఏ స్థాయిలో ఉండాలి అనే విషయాన్ని అది సిలువ కాడకి తీసుకురావాలి. ఎవరు విమర్శించేది కాదు ఇది. నేను నిన్ను కానీ నువ్వు నన్ను కానీ విమర్శించే అంత తీర్పు లేకపోతే అంత అధికారం కూడా మనకి ఇవ్వలేదు. మరి ఎక్కడ విమర్శించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ సిలువ కాడకి రావాల్సిందే. ఆమేన్. సిలువ అనే త్రాసు కాడ మనల్ని, మన భక్తిని తూనికేయాలి. అప్పుడు మనం తేలిపోయేవారము, దేవుని పాదాలు కూడా ఉండేవారము. అది అర్థమవుతుంది. ఆమేన్. రెండవ వారం క్రీస్తు సారూప్యత. ఏంటి? ఎవరి స్వరూపం రావాలి? సంఘము క్రీస్తు సారూప్యతలోకి రావాలని బైబిల్ పదే ఘోషిస్తూ ఉంది. కానీ మనం కుదరదండి, మన వల్ల కాదండి, మనం చేయలేమండి. యేసు ప్రభువుకు సాధ్యం, కానీ మనకు అసాధ్యం. మన మనుషులు, ఆయన దేవుడు అనే విషయాన్ని మనం అంటాం. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోలేదంటే 33.5 సంవత్సరం యేసు ప్రభువు ఈ లోకానికి మనిషిగానే వచ్చాడు.
దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఆయనకు ఒక శరీరం అమర్చబడిందని బైబిల్లో రాయబడి. ఆయన మనిషి, ఆయనకు ఆకలైంది, ఆయనకి కన్నీరు వచ్చింది, ఆయనకి విశ్రాంతి తీసుకున్నాడు. సో ఇవన్నీ మనం బైబిల్లో చూస్తాం. ఒక మనిషికి ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకున్నాయి, కానీ మనిషిలాగా పాపం చేయలేదు. పాపాన్ని జయించిన దేవుడు. ఆమేన్. సో కాబట్టి క్రీస్తు సారూప్యత మనలోకి రావాలి. ఆమేన్. ఈరోజు మరొక చిన్న విషయమే, ఇది మర్మమే కాదు, మనం ఎరిగిన విషయాలే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో మీరు చదవగానే ఆటోమేటిక్గా మనందరం దేవుడి వాక్యంలో ఎదుగుతున్నామని కాబట్టి నేను ధ్యానం చేయబోతున్న అంశము మీరు ఆటోమేటిక్గా మీరు గమనించారు, అర్థం చేసుకున్నారు. ఏంటంటగా చిత్తము నెరవేర్చడం. ఏమిటి? ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుడి చిత్తం నెరవేర్చాలి. ఇది చాలా చిన్న విషయము, కానీ బైబిల్లో ఎఫెసీ పత్రిక 1:8 తర్వాత చదువుకునే టైం లేదు కనుక మనం ధ్యానం చేద్దాం. దేవుడి చిత్తాన్ని గురించిన మర్మము మీరు ఎరగాల అన్నాడు. అంటే అక్కడ మర్మం అనే పదాన్ని వాడాడు. దేవుడి చిత్తాన్ని గురించిన మర్మాన్ని మనం ఏం చేయాలి? సో ఇది మన దృష్టికి చాలా చిన్నది. అంటే మన జీవనంలో పెన్నులాగా ప్రతిదానికి వాడతాం కదా. నువ్వు ఏదన్నాగే దేవుని చిత్తం, నువ్వు ఉపవాసం ఉండు దేవుని చిత్తం, ప్రార్థనకి వెళ్ళు దేవుని చిత్తం, ప్రార్థన కాదు దేవుని చిత్తం, లేకపోతే పాడు దేవుని చిత్తం, పాడకపో దేవుని చిత్తం. నువ్వు ఏదన్నా ఏం మాట్లాడతావు అంటే ఆటోమేటిక్గా వాడే పదం దేవుని చిత్తం. అలా ఉందన్నా ఎడల ఏం చేయమంటారు కదా. అంటే ప్రతి దానికి ఒక సాధారణంగా మనుషుల దగ్గరంత ఈజీగా మనం దేవుని చిత్తాన్ని వాడతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని చిత్తాన్ని గురించిన మర్మము అనే పదాన్ని వాడతాం. మర్మాలు బోధించలేను, కానీ తెలిసిన విషయాల్ని మనం ప్రతిరోజు మన దేవుడి సేవకుల ద్వారా వింటున్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో మనం తేలిపోయే వాళ్ళమా అనేది ఏం చేయాలి? గమనించాలి. ప్రధానము ప్రాముఖ్యము ప్రతి దానికి సిలువే కారణం. రక్షణకు సిలువే ఆధారం, తీర్పుకు నువ్వు రక్షించబడి పరలోకం వెళ్తే నీ దగ్గర ఉండాల్సిన సిలువే. అంటే సిలువను బట్టి రక్షించబడాలి తప్ప క్రియలను బట్టి, నీతి క్రియలను బట్టి రక్షించబడలేదు. సిలువ రక్తం చేత రక్షించబడాలి. ఒకవేళ విడవబడే విధానంలో అన్యులు ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళు దేని బట్టి తీర్పు పొందుకుంటారంటే సిలువను అంగీకరించలేదు కనుక తీర్పు, అంగీకరిస్తే రక్షణ, అంగీకరించబోయే తీర్పు. ప్రధానంగా ప్రాముఖ్యంగా మూలమేమై ఉంది అంటే సిలువ ఉంది. ఆమేన్. సో ఈరోజు సిలువ అనే క్లాసులో దేవుని చిత్తం లేకపోతే మన చిత్తం ఎలా ఉంది? నిజంగా మనం దేవుని చిత్తమే చేస్తున్నామా లేకపోతే మన చిత్తం చేస్తున్నామా? ప్రతిదానికి మన చిత్తాన్ని వాడుతున్నామా అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే నువ్వు పాట పాడు, లేకపోతే ఇంకొక ఏదైనా పని చేయి, ప్రార్థనకి ఎందుకు రాలేదు, లేకపోతే దేవుని సన్నిధికి ఎందుకు వెనకబడుతున్నారు, క్రమకొడికి ఎందుకు వెనకబడతారంటే నా ఎడలో దేవుడు విపరీతమైన శ్రమలను, శోధనను అనుగ్రహించాడు కాబట్టి నేను వాటిలో ఉండి రాలేకపోతున్నాను. నేను శ్రమపడుట, మానిపోవట కూడా దేవుని చిత్తం అయితే దానికి నన్నేం చేయమంటారు పాస్టర్ గారు అన్నామనుకో, అది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తమేనండి. అంటే ఎంత ఈజీగా పడేద్దాం దేవుని చిత్తాన్ని. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది, ఏదో చిన్న అబద్ధం వాడావు, ఏమంటావు? దేవుని చిత్తం అలా బైబిల్లో ఉంది కదా. యుక్తిగా ఏం చేయమన్నాడు దేవుడు? యుక్తిగా పాపం చేయమన్నాడా? అంటే నువ్వు ఏం చేసినా దేవుని చిత్తం అనే పదాన్ని వాడతావు. అంటే అంత సులభంగా, అంత సులువుగా మనకి దొరికిపోయే ఒక చిన్న వస్తువు ఆ దేవుని చిత్తం అనేది. దేవుని పెట్టారా, నువ్వు ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు అది నీ మనసులో రాకూడదు. ఒక వస్తువు కొనాలనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వస్తువు కొనాలనుకున్నాను, నువ్వు ఆల్రెడీ మనసులో ఒక బ్రాండ్ ఫిక్స్ అయి ఉన్నావు. ఫిక్స్ అయిపోయి ప్రార్థన చేస్తుండగానే నీకు పదే నువ్వు అనుకున్నదే గుర్తొచ్చినప్పుడు ఇది దేవుని చిత్తం అని అంటే అదే దేవుని చిత్తం. నీ మనసులో అనుకున్నది నీ మనసుకు వచ్చింది కనుక ప్రార్థన నీకు పదే అదే గుర్తొస్తుంది కనుక ప్రార్థన కూడా చేయకుండా దాన్ని ఎలా కొనాలి, ఎలా వాడాలో దాన్ని నువ్వు లోపల రిహార్సల్ చేస్తున్నావు కనుక దాన్ని దేవుని చిత్తం ఆపాదిస్తే అది జరిగిపోయిందా? అది నెరవేర్చబడిందా? అలా అనుకుంటూ వాళ్ళు దేవుని చిత్తం, దేవుడు నాతో మాట్లాడేది నువ్వు అనుకుంటున్నావా? బైబిల్ వాక్యంలోకి రావద్దా? సిలువ కాడకు రావద్దా? దేవుడి చిత్తం ఏమైందో నువ్వు ఎరగొద్దా? దేవుడి చిత్తాన్ని యేసు ప్రభు ఎలా చేశాడు, సిలువలో ఎలా నెరవేర్చాడు అనే విషయాన్ని నువ్వు గమనించొద్దా? అంటే నీ మనసులోకి ఏదొస్తే అది నువ్వు అనుకుంటే, నువ్వు అనుకున్నది వస్తే దేవుడి చిత్తం, నువ్వు అనుకున్నది రాకపోతే
పక్క మనిషిని అడిగింది కదా, ఇదేనా? నువ్వు వెంటనే పేరు పెట్టేస్తావు. ఏం చేస్తావు? నువ్వు అనుకున్నది జరిగితేనేమన్నా దేవుని చెప్తావు. నువ్వు అనుకోనగా వస్తే ఈరోజు నడిపి బాగలేదండి, ఈరోజు విధానం బాగలేదండి అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం? పరిస్థితుల మీద, కాలం మీద మనం దాన్ని వృద్ధి చేస్తూ ఉంటాం. దేవుని చిత్తము అంత ఈజీగా వాడే ఒక చిన్న పరికరం కాదు. యేసు ప్రభు వారే పరము నుండి మహిమను విడిచిపెట్టి సింహాసనం నుండి దిగి వచ్చి తండ్రి చిత్తాన్ని అక్షరాలా నెరవేర్చాడు. అంటే ఎంత గొప్పది ఆయన చిత్తం అంటే, యేసు ప్రభు వారే తన సింహాసనం విడిచిపెట్టి రాగలిగినంత గొప్పది. దీనికి నువ్వు చిన్న చిన్న వాటికి ప్రతి దానికి దేవుని చిత్తం వాడేస్తాం. ప్రార్థన చేయాలి, కనిపెట్టాల్సిందే. నీకు అర్థం కాకపోతే వాక్యం లేదు. వాక్యంలో కూడా దేవుడు నీతో మాట్లాడిన ఆ యొక్క సారాంశం నీకు అర్థం కాకపోతే సభను సంప్రదించాలి. అంతేగాని నీకు నచ్చింది చేసి దానికి దేవుని చిత్తమని పేరు పెట్టి ఇది దేవుని క్రమం అనుకుంటే నువ్వు నామకార్థంగానో జ్ఞాపనలుగానో దేవుని పేరుగా క్రైస్తవుడుగా భక్తిపరుడుగా చలామణి అవ్వచ్చేమో కానీ పరలోకానికి సరిపో. అదే మనం చదువుకున్న వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు. ప్రార్థన చేయొద్దేనా? ప్రార్థన చేద్దామన్నప్పుడు ఏం చేయాలంట? దేవుని చిత్తం చేయవాడే. అంటే నువ్వు ప్రార్థన చేయాలన్నా, దేవుని చిత్తం చేయాలన్నా నీ మనసు పూర్తిగా ఎంకి అయిపోవాలి, ఖాళీ అయిపోవాలి. అప్పుడు ఒకళ్ళేసి ప్రార్థన చేస్తుండగా, సావుకుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతుండగా దానికి నువ్వు లోబడాలి. ఆమె యేసు ప్రభువు గురించి ఒక ఉదాహరణ చెప్పంటారా? ఆయన అన్నాడు, ఈ గిన్నె తీసేయన దగ్గర నుంచి అన్నాడు. దేవుని చిత్తం ఉత్తాలు అని తండ్రి చిత్తం అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నాకు నచ్చలేదు కాబట్టి ఆయన నా వద్దు ప్రభా కాబట్టి నేను తాగనంటే మా మనిషి పారిపోయేట లోబడలేదా? అంటే నీకు నచ్చినట్టు జరిగితే దేవుని చిత్తం, నీకు నచ్చినట్టు జరగకపోతే దేవుని చిత్తం కదా. సో ఈ విషయాలని సంఘం గుర్తెరిగి సిలువ అనే కాటక్కడ నీ చిత్తం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఈ విషయాలు మనం పూర్వపుష్టిగా ఆలోచన చేసి ధ్యానం చేయాలి. ఆమె తెలిసిన విషయాలు 10 విషయాలు ఉన్నాయి. సింపుల్గా చెప్తాను. ఏంటంటే దేవుని చిత్తం ఏంటంటే, రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం రాసుకునేవాడు రాసుకోండి, కానీ తర్వాత ఇంటికి వెళ్ళినా చదువుకోండి. 1 ప్రేమ కలిగి ఉండడం దేవుని చిత్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు 15వ వచనంలో రాయబడింది, అధికారులకు యుక్తిగా లోబడటం, మూర్ఖుల అవివేకుల నోరు మూయించడం కొరకు యుక్తిగా లోబడటం దేవుని చిత్తం. తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడి మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం. కృతజ్ఞతలు తెలుపుట, అదే తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఆమె ఇలాగే బైబిల్లో కొన్ని విషయాలు సిద్ధపాటు కలిగి ఉండడం దేవుని. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం, ఈ నా సహోదరులకు సహకరించున్నా. ఏ నా సహోదరులు? సహోదరులు అనే పదం అక్కడ ఈ విషయాల గురించి ఆలోచన చేస్తే మనం దీనికి పేదల గురించి, చారిటీ గురించి మనం దీన్ని ఎక్కువగా ప్రస్తావన చేస్తూ ఉంటాం. మంచిది. అయితే ఎస్పెషల్లీ వాడబడిన పదం ఏంటంటే, ఈ నా సహోదరులకు మీరు సహాయం చేస్తే కనుక మీ కొరకు నియమించబడిన పరలోక రాజ్యంలోకి వెళ్ళండి అని అన్నాడు. ఎవరు ఆ సహోదరులు అంటే, నా మాట విని నా తండ్రి చిత్తం చేసిన వీరే కదా నా సహోదరియు, నా సహోదరుడు, నా తండ్రి. ఆమె అంటే సావుకులకు సహకరించడం దేవుని చిత్తం, ప్రేమ కలిగి ఉండడం దేవుని చిత్తం, యుక్తిగా లోబడి ఉండడం దేవుని చిత్తం, పరిశుద్ధులు అవ్వట దేవుని చిత్తం. దేవుని వాక్యంలో రాయబడుతుంది, కృతజ్ఞతలు తెలుపుట దేవుని చిత్తం. మీ నీతి శాస్త్రుల నీతి కంటే ఎక్కువ అగుట, నీతి నిమిత్తము హింసింపబడుట, ఇవన్నీ ఏంటి? అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని అవలంబించండి. పోయిన వారం మనం విన్నాము, అన్ని విషయాల్లో దేవుని పోలికలోకి రావాలి. అన్ని విషయాల్లో దేవుని చిత్తం ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. ఆమె ఇప్పుడు ఒక చిన్న మనసు నువ్వే పరీక్షించుకో. ఏంటంటే, నేను చేస్తుంది దేవుని చిత్తమేనా, నా చిత్తమా, నా ఇష్టమా? నా ఇష్టమే నెరవేరుతుందా, దేవుని చిత్తమే నెరవేరుతుందా? అది ఏదైనా కానీ నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, ఏ కార్యమైనా ప్రారంభించిన ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభించినప్పటికీ ఒక పరీక్షలోకి రావాలి. ఆ పరీక్ష
పరీక్ష పేరేంటంటే దేవుని చిత్తం. అది ఎక్కడ రావాలి? సిలువ అనే బలిపీఠం మీదకి రావాలి, సిలువ అనే క్రాసులోకి రావాలి. అక్కడ నువ్వు చూసి ప్రేమలో, కృతజ్ఞతలో, అన్నింటిలో దేవుని చిత్తమే ఉందా? లేకపోతే మన ఇష్టం నెరవేరుస్తున్నామా? మన ఇష్టాన్ని, మన ఉద్దేశాలు నెరవేర్చే వారిగా మనం ఉంటున్నామా? ఈ పరీక్ష చేయొద్దండి, ఈ పరిశీలన చేయొద్దా సంఘమైన మనము? సిలువ అనే త్రాసులో ఉన్నది నీ చిత్తమా, తండ్రి చిత్తమా అని ఈ పరీక్ష, ఈ పర్యవేక్షణ సంఘము, ప్రతి విశ్వాసి, సావుకుడిగా నేను, ప్రతి ఒక్కరూ తీసుకురాకపోతే భక్తిలో ఎదిగిన వారమా, ఎదుగుతున్న వారమా, ఇంకా అసలు స్టార్టే చేయని వారమా అనేది మనకు అర్థమవుతుంది. సిలువ అనే త్రాసులో ఉన్నది నీ చిత్తమా, దేవుని చిత్తమా? దేవుని చిత్తమే ఏంటి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈ 10 కాక అంటే ఈ 10లోనే ఉన్న ఒక 3 విషయాలు మనం హైలైట్ చేస్తూ ముందుకు సాగిపోదాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తం అని అన్నాడు. ఇచ్చిన కాంచి మా పాస్టర్ గారు మౌత్ ఇచ్చిన కాంచి అన్నాడు. అసలు ఎందుకు దేవుని చిత్తం అంటే ఏంటంటే, దేవుని చిత్తం అంటే ఒకటి ఏం లేదు, సిలువ ఎక్కడం దేవుని చిత్తం ఏంటి? ఈ ఒక్క మాట ఎవడం కోసం ఎంతసేపు చిత్తం అన్నాను కదా. ఎబిరి పత్రికలో ఏమని రాయబడింది? దహన బలులు 10వ అధ్యాయం మొదటి నుంచి 10వ వచనం వరకు మీరు తర్వాత చదువుకుంటే, దహన బలులు నీకు ఇష్టమైనవి కావు, అయితే నాకు ఒక శరీరం అమర్చావు, ఇదిగో నేనున్నాను నీ చిత్తం నెరవేర్చడానికి అని ఏం చేశాడంటే యేసుప్రభువు ఈ లోకానికి. చదవండి వచ్చిన భాగం ఎబిరి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. పూర్ణ హోమములు, బలులు నీకు ఇష్టమైనవి కావు, కానీ అప్పుడు నేను ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి అంటిని. చాలా 9-10 వచనాల తర్వాత చదువుకుంటే అక్కడ అంటాడు, ఆయన పనిగా అర్పించబడ్డాడు. యెషయా 53వ అధ్యాయంలో ఆయన నల్లగొట్ట దేవునికి ఇష్టమై, దేవుని చిత్తం ఏంటండి అమ్మ నాయకుడు? దేవుని చిత్తం ఏంటి? ఆయన నల్లగొట్టుడా ఆయన చెప్పండి. దేవుని చిత్తం ఏంటి మన ఎడల? యేసు ప్రభువు ఎడల దేవుని చిత్తం ఏంటంటే బలులు, హోమాలు, పాప పరిహార బలులు ఇవన్నీ ఆయనకు నచ్చవు. కానీ గ్రంథపుస్తకంలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చాను నీ చిత్తం చేయడానికి అని యేసు ప్రభువు తను తాను అప్పగించుకున్నాడు. అనగా సిలువ ఎక్కుట దేవుని చిత్తం, సిలువే దేవుని చిత్తం. ఆమేన్. మరి మాట దేవుని చిత్తం ఏంటి? ఎక్కువ సిలువ తెలవద్దా? మన సిలువ వేరు, ఆయన సిలువ వేరు. ఆయన దర్శనం మనది కాదు, మన దర్శనం ఆయనది కాదు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. సో మనం కూడా ఎక్కాల్సిన తప్పదు సిలువ. సిలువ అంటే మనం ఏమనుకున్నాం, అది ఒక ఘనత అనుకుంటాం. కాదు. సిలువ అంటే క్రీస్తు నిమిత్తమైన హింస, ఆకలి దప్పులు, ప్రార్థన, వాంఛ, కన్నీరు ఇవన్నీ కలిగి ఉండడం సిలువ. ఉందా మన దగ్గర ఈ భావం? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనిద్దాం. దేవుని చిత్తం ఇంకా ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చాలండి. ఆత్మ విషయమై దీనులైన వారు. ఈ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి అరగని ఒక బలమైన ఆహారం ఏంటి? మీరు నమ్మిన నమ్మకం ఇదే సత్యం. ఎందుకంటే యేసు ప్రభువు ఏదో చెప్పారు కదా, అవన్నీ ఊరి చేస్తారండి. మాపడొద్దంటాడు, దూషించొద్దంటాడు, శపించొద్దంటాడు, శపించినవాడు నరకానికి విమర్శకు లోనవుతానంటాడు. ఎవరు చెప్తారు ఇవన్నీ? టైం పాస్ కోసం చెప్పాడా? 3 అధ్యాయుల ప్రసంగం, లేకపోతే గొప్ప సంస్కర్త అనే పేరు ప్రపంచంలో అందరికంటే ఆయనకే ఫస్ట్ పేరు రావాలనే ఆ మంచి దృక్పథంతో, పోటీతత్వంతో చెప్పాడు ఈ ప్రసంగాలన్నీ. ప్రియ దేవుని బిడ్డలారా, చెయ్యలేమనేది మన సమర్థత. చేయగలిగిన వానికి అప్పగించుకోవడం నీ సామర్థ్యం. మనం చేయలేని మాట ఎంత నిజమో, ఎంత సత్యమో, మనం నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు అనేది కూడా అంతే సత్యం. నువ్వు నడవలేని మాట నిజమే, నీ బలహీనత అంగీకరించావు మంచిదే. మరి బలపరిచి నడిపించే బలవంతుని చేతికి అప్పగించొద్దా? కాబట్టి అది జరగదండి.
అది చేయలేమండి అంటే మరి యేసుప్రభువు టైం పాస్ కోసం చెప్పాడా? మరి ఇమ్మడి అది చంద్ర బైబిల్లో నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, కాంప్రమైజ్ అయిపోయే భక్తి దేవుడు కోరుకోడు. ఏ క్రైస్తవుడు, ఏ సంఘము, ఏ విశ్వాసి, ఏ సేవకుడు ఒక సేఫ్ జోన్ లో ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. యేసు ప్రభువు సేఫ్ జోన్ లో ఉండడానికి రాదు లోకానికి. ఇట్ టుక్ ఏ రిస్క్. ఆయన ఒక రిస్క్ జోన్ లో ఉన్నాడు. అనేక మానవాళి పాప పరిహారార్థమై ఒక్కసారి బలిగా తనను తాను అర్పించుకొని ఇక ఎన్నడూ బలి అవసరం లేదని వారిని నిలిపేసిన ఒక గొప్ప మహనీయుడు మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. దేవుడి వాక్యంలో మనం చదువుకున్నాం. ఏంటి దేవుడి చిత్తము? ప్రేమ, క్షమ, కనికరం, ఇవన్నీ దేవుడి చిత్తమే. అన్నింటిలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. అయితే ప్రాముఖ్యంగా మనం చదువుకున్నాం. వీటిని మనం హైలైట్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏంటో దీనత్వం అంటే? గట్టిగా చెప్పాలి, కొంచెం నోరు కలవాలి కదా. ఆత్మలో దీనులైన వారు ధన్యులు. దేంట్లో దీనత్వం రావాలి? ఆత్మలో దీనత్వం రావాలి. మన దగ్గర భక్తి అంతా బాగుంది. ప్రార్థన, ఉపవాసం, సమర్పణ, పరిచర్య, కానుకలు, సేవకుల్ని ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం, క్రమకోడికలకు ఆసక్తిగా వెళ్ళడం, అన్ని మంచిగా ఉన్నాయి. మంచిదే. మరి దీనత్వం సంగతి ఏంటి? దీనుడై ఉన్నామా? మొదటి భక్తి ధ్యానంలో మనం విన్నాం కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఏంటైన మనసు? రిక్తుడుగా, ఏమీ లేనివాడుగా తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. తన దీనత్వాన్ని, తన తగ్గింపుని ఆయన మాటల రూపంలో కాదు, క్రియల రూపంలో దాన్ని కనపరిచి చూపించాడు. యేసు ప్రభువు అంటే ఓన్లీ మాటలు చెప్పేవాడు కాదు, క్రియ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఈ వాక్య సారాంశం ఈరోజు చాలా మందికి అర్థం కాక ఆయన మీద పునః చదివేవాళ్ళు అనేకులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నాతో మాట్లాడే ప్రభు అని ఆసక్తిగా ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉన్నావు. మరి దీనత్వం సంగతి ఏంటి? ఎందుకు తగ్గించుకోవాలండి? మనం ఎవరిని? మహారాజు పిల్లలు. మనం ఎవరిని? సింహం పిల్లలు. మనం ఎవరిని చెప్పాలి? ఇవన్నీ దగ్గర మనకి మంచి ఉద్యమం వచ్చింది. మరి దీనత్వం సంగతి ఏంటి? తగ్గింపు, సహనం, ప్రేమ, ఓర్పు, ఇలాంటి సంగతి ఏంటి? అవసరం అంటుంటారా? తగ్గించుకుంటారా అని అంటే ఆయన చెప్పింది మరి అదే, తగ్గించుకోమని చెప్పాడు. యేసుప్రభువు ఏం చెప్పారు? పరలోకంలో గొప్పవాడుగా ఉండాలనుకున్నావా? అయితే నీ శిష్యులకు కాళ్ళు కడుగుని అన్నాడు. నీ శిష్యుడి చేత నువ్వు వెలిగించుకోవడం కాదు, నీ శిష్యులకు నువ్వేదే పరిచయం. అప్పుడు ఎక్కడ గొప్పవాడుగా ఉంటావు? ఈ మాట యేసుప్రభువు చెప్పారా, చేశారా? ఇప్పుడు మనం చెప్పాలా, చెయ్యాలా? మాకు ఉండాలా వద్దండి? దేవుడి చిత్తం ఏంటంటే నీకు అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉంది, కానీ దీనత్వంలో నేను అంటలేదండి, నాకు తెలియదు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎంత దీనులో? మన ఇంటి యజమాని వచ్చాడు. సార్ నువ్వు అప్పుడే బైబిల్ చదువుకుంటా ఉంటావు, మా వాటర్ అమ్మ అన్నాడు. ఏం చేయాలి? తీసుకోప్పు అనాలా? ఏమన్నా బైబిల్లో? నీ సత్ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే నీ భర్తలు ఏం చేసినావు? ఇది నా మాట, బైబిల్లో మాట? బైబిల్లో మాట. మరి మన సత్ప్రవర్తన బట్టి ఏం చేయాలా? కొందరిని వాక్యం లేకుండానే మార్చాలి. దీనికి దోహదపడే ఏకైక ఆయుధం దీనత్వమే. ఈ ఏకైక ఆయుధం ఏంటి? తగ్గింపు, దీనత్వం. దీన మనసు కలిగి ఏం చేయాలి? యేసుప్రభువు వారి గురించి ఆయన అది మనం మట్ట ద్వారా చేస్తాం కదా. అక్కడ రాయబడిన ప్రవచనం ఏంటంటే, నీ రాజు దీనుడై, సాత్వికుడై, గార్ధవమును పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన ఎవరంట? దీనుడై. ఆయనకి ఏం తక్కువ ఉంది? ఆయన దగ్గర ఏమి లేదు. గాడిద గుర్రం కోరుకోకూడదా? రాజులు గుర్రం మీద సవారీ చేస్తారు కదా, రథాలు లేవా? ఆయన అనుకుంటే రావా? నేల మీద నడిచేవాడికి గుర్రం తెప్పించుకోవడం అసాధ్యమా? ఇన్ని చేయగలిగిన దేవుడి గురించి ఎవరి ప్రవచనం చేయబడ్డంటే ప్రవచనం నెరవేరుస్తూ ఆయన మాట్లాడిన మాట, ఆయన దీనుడు.
మరి పిల్లలుగా చెప్పుకునే మనం మాత్రం సింహాలు అంటే నేను ఆ మాట కొట్టేయట్లేదండి. మనం సింహం పిల్లలని. దేవుని సంఘం ఎవరంటే సంఖ్యాకాండ 23వ అధ్యాయం ప్రకారము అది ఆడు సింహం. సంఘం ఎవరు? సంఘం ఎవరండి? బిలాము ప్రవచనంలో ఇశ్రాయేలు గురించి ప్రవచించినప్పుడు అన్నాడు, గుర్రుపోతు వంటిది అది ఆడసింహమై పట్టిన దాన్ని చీల్చకుండా అది నిద్రపోదు అని రాయబడి. అంటే ఎవరితో? శత్రువుతోనా? శత్రువుతోనా అండి? చెప్పండి. మౌనం అర్థంగీక. మీరు మౌనంగా ఉంటారంటే మీలో తగాదు అనేది అర్థమా? ఏమాత్రం మనం తగ్గించుకోవాల్సిన అవసరమే ఉంది. అందరూ ఏమన్నా అందరూ ఈక్వల్నే కాదనట్లేదు. ఆడసింహం దేంట్లో? వచ్చిన శోధనలో, శ్రమలో, కష్టంలో ఒక వ్యక్తి మారాలి అని నువ్వు టార్గెట్ పెట్టుకుంటే అది వచ్చేంత వరకు నువ్వు పట్టి విడవకూడదు, నిద్రపోకూడదు. అవసరంతో అన్నం మానేసేయాలి అంతే. ఆమె అందులో ఆడసింహాలి. మరి తగ్గింపులో అందులో కూడా దగ్గరంటే దేవుడు తగ్గిస్తాడు. ఆ తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఆయన తగ్గించినాక మనం ఆడకూడదు. ఏబుని స్నేహితులు శోధించారు. పాప ఏబు నీతిమంతుడే శోధించాడు. పాప ఆ శోధన తట్టుకోలేక వాళ్ళు అన్నారు, నువ్వేం పాపం చేశావు కాబట్టి ఏబు ఇంత నరకం లేకపోతే ఇంత బాధ, ఒకసారి 10 మంది పిల్లలు ఆస్తి మొత్తం పోయిందని చెప్పి ఆయన శోధించినప్పుడు నేను ఎక్కడా నీతి తప్పలేదు, ఒకవేళ తప్పుంటే దేవుడే నీతి తప్పాడా అన్నాడు. 32వ అధ్యాయం నుంచి దేవుడు ప్రశ్న స్టార్ట్ అయ్యింది. అప్పుడు దాకా స్నేహితుల ప్రశ్నలు, అక్కడి నుంచి దేవుడు స్టార్ట్ చేశాడు. కృతిక నక్షత్రం నాటినప్పుడు నువ్వు ఉన్నావా? మకరానికి గాలం వేసి తాగినప్పుడు నీకు తెలుసా? నేను సృష్టించింది ఎవరో నీకు తెలుసా? అంటే ఏం చేశాడు ఈయన? నేను తగ్గను అంటే కాదు, దేవుడు తగ్గించాల్సి వచ్చింది. హల్లెలూయా. అంతసేపు మౌనంగా ఉన్నాడు. అప్పుడు కూడా సైలెంట్గా ఉంటే బాగుండేది, కానీ ఏమి లేని బాధ లాంటిది. సో మనం చిన్న శ్రమ వస్తేనే ఓర్చుకోలేదు. అలాంటిది ఆయనకు ఒకే రోజు 10 మంది పిల్లలు, ఆస్తి సమస్తము కోల్పోయి. సరే మొత్తం కోల్పోతే ఆరోగ్యం బాగుంటే తర్వాత సంపాదించుకోవచ్చు అనుకుంటే ఆయనకి బాగలేదు. శరీరం ఏమైపోయింది? పుళ్ళుతో ఉంది. ప్రియా దేవుడు పెట్టారా? భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, కానుకల విషయంలో, సమర్పణ విషయంలో, పరిచయ విషయంలో నువ్వు నెంబర్ 1 సంఘంలో. మరి దీనత్వంలో, తగ్గింపును, ఆమె ఎలా ఉన్న పరిస్థితి? ఏ స్థితిగా ఉంది? సో ఇక్కడ చాలా వరకు అంటే నేను 4 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ గా వస్తున్నాను కాబట్టి చాలా మంది పెద్దలు, సావుకులు, తర్వాత తల్లులు కూడా పెద్దవారైన వారు పరిచయం చేయడానికి వెనకాడలేదు. అందరం బట్టి సంతోషిస్తున్నాను. ఆమె ఇంకా ఎక్కడైనా హృదయంలో హృదయ గర్వం, ఆత్మలో దీనులు. ఎక్కడ రావాలి దీనత్వం? పైకి కాదు, మనిషి ముందు ఒకలాగా, మనిషి తర్వాత ఒకలాగా, లేకపోతే అధికారులు వందనాలు అని చెప్పి మళ్ళీ దాటిపోయిన తర్వాత అసలు మనం పట్టించుకోవడండి అనే కాడ ఇది కాదు దీనత్వం. ఆత్మలోకి రావాలి. ఆమె హల్లెలూయా. ముందుకు సరిపోదాం. 2వది అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల అది అసంభవం. పరలోక రాజ్యం చేరటటువంటిది జరిగే పని కాదు. ఏంటంట? పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. ఏంటి నీతి? ఏంటి? దేవుడు నీతి ఏమైంది? దేవుడి వాక్య ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా సిలువలో ఇప్పుడు ఏ విషయాలైతే 10 విషయాలు దేవుడి చిత్తం గురించి ఉన్నాయని నేను చెప్పాను, అవన్నీ సిలువలో నెరవేరి. ప్రేమ సిలువలో చూపించాడు, తగ్గింపు సిలువలో చూపించాడు. ప్రియ దేవుడు తండ్రికి లోబట్టంలో, పిలాతుకి అధికారులకు లోబట్టంలో దేవుడి ఆయన సిలువలో చూపించాడు. ఇంకా దీనత్వం సిలువలో చూపించాడు. నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో దేవుని ఆయన ఏం చేశాడు? సిలువలో చూపించాడు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో సిలువలో చూపించాడు. సరిగాడు ఎక్కడన్నా? సరిగాడండి. కృతజ్ఞత ఎప్పుడు వచ్చింది? తృప్తి కలిగితే వచ్చింది. తండ్రిని ఎప్పుడన్నా సరిగాడ వేసుకున్న పరిస్థితుల్లో కానీ, లేకపోతే గెచ్చమైనలో కానీ సరిగాడ దేవుడి మీద అంటే సిలువ కూడా తృప్తిగానే అంగీకరించాడు. ఆమె ఇవన్నీ సిలువలో
సిలువ అవుట్ ఆఫ్ ఏది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో దీనత్వం నీకు రావాలి. రెండవది దేవుని వాక్యం మనకు తెలుపబడుతున్న మరొక విషయం ఏంటంటే నీతి ఎదగాలి, నీతి పెరగాలి. ఆమేన్. మనం ప్రతి విషయంలో అప్డేట్ అవ్వాలి, భక్తి విషయంలో తప్ప. అదే భక్తి, అదే ప్రార్థన, అదే మాట, అదే పాట, అదే విధానం, అప్డేట్ కాని విధానంలో ఉన్నాం. దేవుడి వాక్యం చెప్తే యేసు ప్రభువు తన శిష్యులతో బోధిస్తున్నప్పుడు ఆయన అంటాడు, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి పెరగకపోతే వాళ్ళు కూడా నీతి, వాళ్ళు కూడా నీతిగానే దేవుడు గుర్తించాడు, దాని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ ఆ నీతి సరిపోదు, నీతి పెరగాలి, నీతి ఎదగాలి, అభివృద్ధి చెందాలి, అప్డేట్ అవ్వాలి. ఏంటి నీతి? రోమపత్రిక 4వ అధ్యాయం ప్రకారం దేవుడిని నమ్మిన కనుక అది నీతిగా నమ్మడం అంటే ప్రార్థన రావడం, ఆరాధించడం, చెప్పడం, పడటం, వెళ్ళిపోవడం, అంతేనా? ఈ సమస్య దేవుడి మీద పెట్టమ్మా, దేవుడు తీరుస్తాడు అనగానే దేవుడు కూడా తీరుస్తాడు కానండి మనం కూడా ప్రయత్నం చేయకపోతే ఏంటంటే అది నమ్మకమా? అదేనండి నమ్మకం. మనం ఏవైతే సాంఘిక దురాచారాలు మనం ఖండిస్తున్నామో ఈ రోజుల్లో అవే మన వాళ్ళలోకి రావడం చాలా బాధాకరమైన విషయం. ఏంటి అవే మనలోకి రావడం ఏంటిది? నమ్మిన నువ్వు ఆయన మీద ఆధారపడాలి, నమ్మిన నువ్వు ఆయనే నమ్మాలి, ఆయనకే అప్పగించాలి. అటు కాకుండా మిగిలిన ఇతర కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన్నామంటే పరిస్థితి ఏంటి? పెద్దల ఆచారం, పెద్దల పారంపర్యాచారాలు ఈ ముమ్మాటికి రాదు. దేవుడిని నమ్మావా? నమ్మేం చేస్తున్నావు? పిల్లవాడికి జలుబు వచ్చింది కానీ దిష్టి చేద్దామండి, ఎవరిని నమ్మా? లేకపోతే ఇంకొక కార్యక్రమం చేద్దామండి. నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ దేవుని నమ్మిన నీకు అవి తగవు. నమ్మడం అంటే ఏంటంటే నామకార్థంగా నమ్మి రావడం, అనుకున్నవి చేసుకోవడం కాదు. అబ్రహాము ఎప్పుడు ఎలా నమ్మాడంటే దేనికి ఆధారం లేని రోజు నమ్మాడు, నమ్మిన నమ్మకం మీద స్థిరపడ్డాడు, నమ్మిన నమ్మకం మీద ఆయన ఏమయ్యాడు? ముందుకు వెళ్ళాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది ఆయన గురించి ఏమంటే ఆ దేవుడు దేనికి శిల్పియో, దేనికి ప్రధాన రూపకర్తగా ఉన్నాడో ఆ పునాదులైన పట్టణం మీద ఆయన కలిగి ఉన్నాడు దృష్టి. ఆయన కణాల మీద కాదు దృష్టి కలిగి ఉంది, దేవుడు నిర్మించే ఆ పరలోక పట్టణాల మీదకి ఆయన దృష్టి ఉంది. ఇప్పుడు అబ్రహాము విశ్వాసం కణాల మీద, పరలోకం మీద. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసం దేని మీదకి రావాలి? కాబట్టి నువ్వు నమ్మావంటే, నమ్మే కాబట్టి వచ్చావంటే సరి పదవి కొంచెం పెరగాలి. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. నీతి అంటే ఏంటి? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మంచిదంట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను అన్నిట్లో 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మానక వీటిని చేయాలి. మా ఏంటంటే నీకంటే ఏంటంటే పరిశీలి నీకేంటి? పరిశీలి నీకేంటండి? పుదీనాలోను, సోపులోను, బియ్యంలోను, డబ్బుల్లోను అన్నింటిలో 10వ వంతు ఇస్తారు. అది నీతి. దేవుడు తెలగాలనుకున్న నీతేంటి? అక్కడే చెప్పాడు. అయితే ప్రధానమైన వాటిని, కనికరాన్ని, న్యాయాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. ఒకటి కలిగి ఉన్నారు, ఒకటి అభిమానక. ఏమి మానక? సంఘ పర్యవేక్షణ, సంఘానికి చెల్లించాల్సిన మానక. వీటిని కూడా చేయాలి. ఉందా మన దగ్గర ఈ భక్తి? ప్రియమైన ఇది సందర్భం కాదు, కానీ సందర్భం వచ్చింది కనుక మాట్లాడుతున్నాను. మనం అన్నింటిలో 10వ వంతు చెల్లించేవాళ్ళమేనా? అది ఒక గొప్ప అలవాటు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడుతుంది, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? పెరగాలి. ఏం పెరగాల ప్రభు అని అంటాడు. మీరు అన్నింటిలో ఇస్తారు. ఒకవేళ మీకు ఇచ్చే అలవాటు అంటే మనం ఇస్తే రైస్ బ్యాగ్లో ఇస్తాం, లేకపోతే డబ్బులో ఇస్తాం.
కానీ ఈ వీళ్ళు ఏంటంటే ఎత్తారు, పుదీనాలు ఎత్తారు, సోపులు ఎత్తారు, అన్ని పదార్థాల్లో దేవుని భాగం దేవునికి ఇచ్చేస్తారు. అవునా కదండి? అన్నింటిలో ఇస్తారు. మరి ఏం మర్చిపోయారట? కనికరం మర్చిపోయారు, ప్రేమ లేదు, న్యాయం లేదు, విశ్వాసం లేదు, ఇవన్నీ విడిచిపెట్టారు. ఇప్పుడు యేసుప్రభు అంటారు, వాళ్ళకంటే మీకు ఎదకపోతే మీరు రాదు పరలోకం. అలాగంటే మన విశ్వాసం పెరగకపోతే ఏం కావాలన్నా పరలోకంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన నీతి, మన దీనత్వం, సిలువ కాటాడబద్దాం, ఇవన్నీ యేసుప్రభులో 100% 100% నెరవేర్చబట్టి 1% కూడా ఆపలేదు ఆయనలో. న్యాయంలో కానీ, నీతిలో కానీ, ప్రేమలో కానీ, క్షమలో కానీ, పరిశుద్ధతలో కానీ ఎక్కడ కూడా యేసుప్రభు లేదు. యేసుప్రభు సిలువకు వెళ్తూ కూడా ఆయనలో ఏ పాపం లేదని పంపించారు. అందరి నుంచి అన్యాయపు తీర్పు ఇంకే భూమి మీద ఎవరు జరగదు నాకు తెలిసి. పిలాతు పరీక్షించాడు, ఏ రోజు పరీక్షించాడు? సన్నిహితుల సభలో అక్కడ ఉన్న 72 మంది పెద్దలు పర్యవేక్షించి ఏమో నాకు ఏ తప్పు కనపడలేదనే సాక్ష్యం ఇచ్చారు. ఏ తప్పు లేదని చెప్పిన తర్వాత విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్ట. అప్పటికి క్షమాభిక్ష కోసం అప్లికేషన్ పెట్టాడు పిలాతు. సరే, ఈ పస్కా పండుగలో ఒకటి మనం విడిపించాలి కనుక మనం బలపరిశీలి వేద్దాం, వేసుకుందాం, విడిచిపెడదాం అని చెప్పి క్షమ కొరకు ఏం చేశారు? అప్పీలు పెడితే అది కూడా పాస్ కాలేదు. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు సిలువ అనే కాటాలో దీనత్వ విషయంలో, నీతి విషయంలో మనం ఏమై ఉన్నాం? న్యాయాన్ని ప్రేమించే వారిమైనా, ప్రేమ కలిగిన వారిమైనా? రోమపత్రిక 13:10 రాయబడిన ప్రకారంగా ప్రేమ పొరుగువాడికి కీడు చేయగలిగ, ప్రేమను కలిగి ఉన్న ప్రతి వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడే. ఉందా ప్రేమ మన దగ్గర? న్యాయం ఉందా? కనికరం ఉందా? అయ్యో పాపం అంటాం. తర్వాత దీని గురించి యాకోబు పత్రికలో రాయబడింది, అయ్యో పాపం అంటారా? కనీసం చలికాలంలో దుప్పటి కూడా ఇవ్వరు అంటాడు. దొంగ వెంట ఆశిస్తారు. మళ్ళా ఏం చేస్తారు అంటే ఏంటి? మా పేరు చెప్పలేదే మాస్టర్ గారు పాడపడమని. ఏం కోరుకోకూడదు? దేవుని బిడ్డలారా, సిలువ అనే క్లాసులో నువ్వు కనికరం, నీతి, న్యాయం, ప్రేమ, దీనత్వం పెడితే యేసుప్రభుకు సమానంగానే ఉన్నాయా? యేసుప్రభుకు సమానంగానే ఉన్నాయా? సుందర కనికరం లేదా? పోనీ ప్రేమ, విశ్వాసం, న్యాయం, పక్షపాతపు ధోరణితో వ్యవహరిస్తున్నావా? పక్షపాతపు తలంపులతో ఉంటున్నావా? సిలువ నీకు న్యాయం, నీకు ఈరోజు దీవెనకరని కాదు. వాటి ఇవన్నింటిలో నువ్వు పేరైన వ్యక్తివైతే దీనత్వం సంగతి ఏంటి? మూడవది, ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. అదే మత్తయి సువార్త 18:3 రాయబడింది, మీరు పసిపిల్లల వంటి స్వభావం మీలోకి రాకపోతే మీరు పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం. ఎవరి స్వభావంలోకి రావాలన్నా తీసుకుంటే చదవండి అమ్మా. 18:3 మత్తయి సువార్త, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని ప్రవేశింపరని చెప్పుచున్నారు. ఎలా మారాలంట? మనం తేవాల్సిన 3 విషయాలు చెప్పిన. ఒకటి దీనత్వం, 2 నీతి, 3వది బిడ్డల వంటి స్వభావం. ఎవరి స్వభావం? బిడ్డల వంటి. ఏంటి వారి స్వభావం చెప్పండి? అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, తాత నాయన వాళ్ళ అమ్మమ్మ కూడా ఉన్నారు, చాలా మంది పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉన్నారు. పిల్లల స్వభావం చెప్పండి, తొందరగా ప్రార్థన చేసేద్దాం. పెట్టుకుంటారు, మళ్ళా మాట్లాడుకుంటారు, కల్మాషం లేని మనసు ఆడుకుంటారు. ప్రాముఖ్యంగా పిల్లల్లో ఉన్న ఇవన్నీ మీరు చెప్పినవన్నీ అబద్ధం కాదు కదా, అక్షరాల నిజాలు. అయితే పసిపిల్లల్లో ఉన్న మూడు ప్రాముఖ్యమైన అలవాట్లో నెంబర్ 1 ఏంటంటే కన్నీ. ఆకలైనా ఏడ్చిద్ది, నొప్పి కలిగినా ఏడ్చిద్ది. ఇంకా చెప్పండి మనందరికీ నాకు కూడా తిరుగుతారు. ఏదైనా పిల్లల వంటి స్వభావం అంటే నీకు ప్రతి విషయంలో కన్నీరు జరగకు నీకు అవసరం. సంఘం హెబ్రీ పత్రిక 5:7 మీకు తర్వాత చదువుకుంటే, ఆయన రోదన చేతను కన్నీళ్ల చేతను తమను విడిపించగలిగిన దేవునికి అప్పగించుకున్న చేత ఆయన అంగీకరించబడ్డాడు అని రాయబడి. యేసు ప్రభుకే కన్నీటి ప్రార్థన అవసరమైనప్పుడు
మరి మనకి అవసరం లేదా? మా అవసరం లేదా? పిల్లల్లో ఫస్ట్ అలవాటు, నువ్వు అది ఏదన్నా మంచిగా ఏడుతారు, ఆకలి ఏడుతారు, నొప్పిగా ఏడుతారు, సంతోషం వచ్చిన ఆనంద బాష్పాలే వస్తాయి. ఏదైనా కూడా తల్లి దూరం అయిపోయినా, తల్లి స్పర్శ లేకపోయినా ఏడిపోయి కదా. సో పసిబిడ్డల వంటి స్వభావం అంటే సంఘానికి కన్నీటి అనుభవం, కన్నీటి ప్రార్థన. ఒకవేళ ఇంటికి పర్యవేక్షణ చేసుకొని పరిశీలన చేసుకొని కన్నీరు కాచులో నా అంత పేదవాళ్ళకి ఎవరు లేరు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు అట్టి మెత్తడి హృదయం ఇవ్వగలుగుతాడు ఆయన. కొంతమంది పడిపడి మాటలే ప్రార్థన చేస్తారు, కన్నీటి బాధ రాదు. అయ్యో నా సంఘంలో నా సహోదరికి నా విధానం అయ్యో బిడగ బాగలేదే, ఇదిగో నా సంఘం ఇంకా వృద్ధిలో రావాలి, అభివృద్ధి చెందాలి, వృద్ధాత్మలు నడిపించబడాలి, ఇదిగో మేము ప్రార్థనకు వస్తే అనేక మంది లోపల ఉండాలి, వాళ్ళందరి వరకు శ్రమ రక్తము చిందించబడింది, వాళ్ళు మారారు కదా, నేను మారాను కదా, వాళ్ళు కూడా మారాలి కదా అనే కన్నీటి భావం నీకు లేకపోతే నీది పసిపిల్ల స్వభావం కాదు. దేవుడు ఎట్టపోతే నాకెందుకు అనే ఒక ప్రతీకార స్వభావం నీది ఉందా? పసిపిల్ల స్వభావం. ప్రతిదానికి కన్నీరే. అయ్యా అంటే అయ్యా అని నోరు తెరిస్తే నీకు కన్నీరే రావాలా దేవుడి దగ్గర. ఆమె హల్లెలూయా. రెండవది పసిపిల్లలో రెండవ స్వభావం చెప్తానంటే అది ప్రతిసారి ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటారు. ఆమె తల్లి రోజుకు 3 సార్లు లేచినప్పుడు వాళ్ళ ఆకలినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడు ఇస్తారా? అంతమంది నిద్రపోతే లేని పరిస్తారు, అవునా కదా? అంటే వాక్యపు దాహం, వాక్యపు ఆకలి నీకేం చేయబడాలి? వాక్యపు ఆకలి. శనివారం ఆదివారమేనా? సరే ఓకే, ఇప్పుడు లెక్క కాబట్టి 40 days మనకి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఓకే, 40 days తర్వాత ఇదే ఆకలి కొనసాగింపబడిద్దా? వాక్యపు ఆకలి ఉందా? కన్నీటి ప్రార్థన సంఘానికి అవసరం, వాక్యపు ఆకలి అవసరం. మూడవది పిల్లల్లో ఉన్న మరొక చిన్న స్వభావం ఏంటంటే మనందరూ తెలిసిన విషయాలు ఇవన్నీ. తల్లి స్పర్శ ఏం చేసింది? నారాయణుడు అమ్మమ్మలో చాలా మంది పిల్లలు పెంచిన వాళ్ళు ఎత్తుకున్నవాడు ఏడుపాబోదు బిడ్డ ఎత్తుకోవడం జాగ్రత్త, తల్లి ఎత్తుకుంటేనే ఆగింది, అవునా కదా? యేసు ప్రభుతో, దేవునితో, సంఘంతో, సాగుతో నీకున్న సంబంధం ఎలా ఉంది? వారానికి ఒకసారినా, ఎప్పుడో ఒకసారైనా స్పర్శ అర్థం అవుతుందా? వాక్యపు స్పర్శ అర్థం అవుతుందా? సాగు స్పర్శ అర్థం అవుతుందా? దేవుడి స్పర్శ అర్థం అవుతుందా? అయ్యో నన్ను ఎందుకు విడిచిపెట్టావనే 4వ మాటలో దేవుడు అనలేదా? ఒక క్షణం విడిచిపెడితేనే అంత బాధ కలిగితే అసలు మనతో ఉన్నాడో లేదో అనే విధానం మనం ఏం చేస్తున్నాం గమనిస్తున్నాం లేదా? ఆ స్పర్శ మన దగ్గర ఉందా లేదా? దేవుడు మనతో ఉన్నాడా? సంగా సో అందరి క్వశ్చన్కి మీరు ప్రిపేర్ అయి ఉంటారు. మరి ఇది టీవీ చూసిన మనతోనే, అబద్ధం ఆడిన మనతోనే, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేసిన మనతో ఉన్నాడా? అంటే నువ్వు దీన్ని ఒక దేవుడి సాకుడుగా మిమ్మల్ని అర్థించే ఒక విషయం ఏంటంటే, దేవుడితో నీకున్న సంబంధం ఎడమైనప్పుడు ఎందుకు నన్ను విడిచిపెట్టావు, నాలో ఉన్న లోపం ఏంటి ప్రభువా అని కన్నీరు గాచి ప్రార్థన చేసే అనుభవం నీకు లేకపోతే చంటి పిల్లలు అలయింది. తల్లి విడిచిపెడితే చూడండి ఎంత అలా విడిచిద్దో. ఎంతో మంది పిల్లలు పెంచిన అమ్మమ్మ ఎత్తుకున్నా కూడా ఊరుకోదే. మనం మాత్రం దేవుడు విడిచిపెట్టినా పర్లేదు, ఏమైనా పర్లేదు అని మన మాత్రం రావాలి. ఇదే నీతి, ఇదే పసిపిల్లల స్వభావం. ఉందా మన దగ్గర భక్తి? 4వది ఏంటంటే పిల్లల్లో ఉన్నది ప్రతిదానికి తల్లిదండ్రుల మీద ఆధారపడతాయి. ఆమె 3 విషయాలు మీకు ప్రాముఖ్యంగా చెప్పాను. పిల్లల వంటి వారిగా మారాలి, రెండవది నీతి పెరగాలి, మూడవది ఆత్మలో ధ్యానం రావాలి. ఇవన్నీ సిలువు కాడకి రావాలి. యేసు ప్రభువు చేసినవి ఆయన చేయకుండా మనకి ఇది చెప్పడు. అవుట్ ఆఫ్ సిలబస్ చెప్పడు. ఆయన చెప్తాడా? ప్రార్థన చేద్దాం. తర్వాత చిన్న ప్రార్థన. దేవుడి చిత్తమా నీ చిత్తమా? ఒక మాట ప్రార్థన చేయడం ఉన్న కాడ ప్రభువాన్ని పిలిచేవాడు దేవుడి చిత్తం చేయలేడు. కానీ తండ్రి అది ఇష్టాన్ని నెరవేర్చే ప్రతి వారు పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడి వాక్యం రాయబడుతుంది. తండ్రి ఇష్టము పొల్లు బాగుండా నెరవేర్చిన వాడు భూమి మీద ఎవరు ఉన్నారంటే అది యేసు ప్రభువు సిలువ మాత్రమే. సిలువ అంటే నువ్వేమనుకుంటావు? రక్తం కార్చమనుకుంటావా? నీ వరకు ప్రాణం
చూపిస్తాడు నీకు. ఇదే నా చిత్తం. యేసు ప్రభువు నెరవేర్చిన సిలువ చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో సిలువ ఏ స్థానంలో ఉంది? దేవుడి చిత్తం నెరవేర్చే వ్యక్తివేనా? దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తివేనా? ఏంటి ఆయన చిత్తం? ఆయన పరిశుద్ధుడు, ఆయన కృతజ్ఞత తెలిపిన వాడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆత్మలో దీనుడు, ఆయనే నీతిమంతుడు. ఈ లోకంలో ఆయన ఒక్కడే నీతిమంతుడు. దేవుడి వాక్యంలో రాయబడుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మనిషి గురించి రాయబడింది. కానీ ఆయన గురించి మాత్రం రాయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఆయన పాపులలో చేరగా ప్రత్యేకంగా నిలబడ్డవాడు. దేవుడి చిత్తం అంటే ఇది. లోకంతో సహవాసం చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంతో సహవాసం చేయి, కానీ లోక అలవాటుతో కాదు. ప్రజల మార్పు కొరకు వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళ వరకు ప్రార్థన చేయాలి, వారి వరకు పరిచయం చేయి. వారి క్రియల్లో పాలు పోపులు పొందడం దేవుని చిత్తం కాదు. వాళ్ళు మార్చడం కోసమే అక్కడికి వెళ్ళని చెప్పొద్దు. అది నీది కాదు, అది నీ చిత్తం, అది దేవుని చిత్తం కాదు. పిల్లల వంటి స్వభావం. నీ సంఘం కొరకు కన్నీరుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ పెద్దల కొరకు కన్నీరుందా? నీ సావుల కొరకు ఎన్నో ప్రాంతాలకు పరిచయం చేస్తూ వెళ్తుంటే ఆయన కాపుల కొరకు, ఆయన పద్ధతి కొరకు, నా సంఘంలో ఇంకా చాలా కుర్చీలు ఖాళీగా ఉంది, కృతాత్మలు నడిపించబడాలయ్యా, మారిన వాడు ఉన్నారయ్యా, నీగో ఈ తోట ఉడుకు చుట్టూ నీటి ఉండవలే దినదినము కట్టబడాలనే కన్నీరు తప్పనిలో ఉందా? ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేయడం ఉన్న కాడ ఈ ఆలోచన, ఈ ప్రార్థన నీకు ఎందుకు కొరకంటే సిలువలోకి రా. అక్కడ మన భక్తిని కాటాయేద్దాం. యేసయ్యకు సమానంగా ఉన్నాయా? యేసయ్యకు సమసాటిగా సరిసాటిగా రాగలుగుతున్నాయా? అలా ఎలా కుదిరి బ్రదర్ అంటున్నావా? కుదరని మాట నిజమే, కానీ అప్పగించుకుంటే కుదిరిస్తాడు దేవుడు. యేసయ్యా, నేను నడవలేను, కానీ నా నడిపి నేను చేతుల్లో పెడుతున్నానయ్యా, తండ్రి నడిపించేది నువ్వే అని చెప్పగలిగితే, ప్రియ తల్లి సహోదరి, ఆయన నడిపింపు అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం, మనిషి ఊహ కందము, మనిషి హృదయాలకు అర్థంగా. ఆయన సముద్రం నడిపిస్తాడు, సముద్రం పైన నడిపిస్తాడు, ఆయన సముద్రాన్ని లేకుండా చేయగలుగుతాడు. నడిపింపు అద్భుతం. ఇది అనుభవించిన వారికి ఆశ్చర్యం, బహు వింతను కలిగించు కార్యాలు. ప్రార్థన చేయి. దేవుని చిత్తం అంటే సిలువే. ఏంటి ఆశలు అంటే పరిశుద్ధత, ఏంటి ఆశలు అంటే నీతి, ఏంటి ఆశలు అంటే పసిపిల్లల వంటి స్వభావం, దీనత్వం. ఈ సిలువ నీ దగ్గర ఉందా? ఈ సిలువను మోస్తున్నావా? ఈ సిలువ త్రాసులో నువ్వు తేలుతున్నావా? నువ్వు దేవుని పాదాలు పడుతున్నావా? ప్రార్థన చేయి.